అరేబియా కథ. వింత పక్షి. పర్షియా దేశంలోని షిరాజ్ నగరం గొప్ప వర్తక కేంద్రమే కాక ముఖ్యమైన యాత్రాస్థలం కూడా. అందువల్ల నగరానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుండేవాళ్ళు. అలా నగరం చేరేవారు ఒక అరణ్యం గుండా ప్రయాణం చేయవలసి ఉండేది. అక్కడ తరచుగా వాళ్లకు ఒక వింత పక్షి కనపడుతుండేది. దాన్ని చూసిన వాళ్ళు ఈనాటి వరకు అంత అందమైన పక్షిని తాము చూడలేదని అబ్బురపడేవాళ్లు. ఇక దాని పాట కూడా విన్నవాళ్లు దాన్ని గంధర్వగానంతో సరిపోల్చేవాళ్లు. ఆ వింత పక్షిని పట్టుకునేందుకు చాలామంది ప్రయత్నించారు. అలాంటి వాళ్లల్లో ధనిక కుటుంబాల యువకులే కాక పొరుగు రాజ్యాల రాకుమారులు కూడా ఉన్నారు. కానీ ఆశ్చర్యం కలిగించే సంగతేమంటే అలా వెళ్లిన వాళ్లల్లో ఒక్కరూ తిరిగి రాలేదు. అందరూ రాళ్లుగా మారిపోయారు. ఈ వింత పక్షిని గురించి విన్న షిరాజ్ రాజు కూతురుకు దాన్ని తనదిగా చేసుకోవాలన్న కోరిక కలిగింది. ఆమె తండ్రి అనుమతితో ఒక చాటింపు వేయించింది. అదేమంటే ఆ వింత పక్షిని పట్టి తెచ్చిన వాడిని తాను వివాహమాడుతుంది. నగరంలో ధనిక కుటుంబాలకు చెందిన 3 యువకులున్నారు. వాళ్ళు బాల్యమిత్రులు. వాళ్లల్లో ఒకడు వింత పక్షిని పట్టి తెచ్చి రాకుమార్ని వివాహమాడేందుకు అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యంలో ఆ పక్షి ఏ ప్రాంతాలు తిరుగుతుండేది వాడు ప్రయాణికుల ద్వారా తెలుసుకుని వెతుకుతూ ఒకనాటి మిట్ట మధ్యాహ్నం వేళ దాన్ని ఒక చెట్టు కొమ్మ పైన చూశాడు. వాడు దాన్ని పట్టుకునేందుకు చెట్టును సమీపించేంతలో పక్షి గొంతెత్తి అతి శ్రావ్యంగా పాడసాగింది. ఆ పాట విని తన్మయుడై వాడు కూడా గొంతెత్తి దాన్ని అనుకరించబోయాడు. ఆ మరుక్షణం వాడు ఉన్న చోటునే రాయిగా మారిపోయాడు. 1 నెల గడిచింది. 3 మిత్రుల్లో రెండోవాడు పక్షి కోసం బయలుదేరాడు. వాడికి రాజకుమార్తెను పెళ్లాడాలన్న కోరిక ఉంది. కాని వాడు తిరిగి రాలేదు. 2 నెలలు గడిచిపోయినాయి. మిత్రుల్లో 3వవాడైన హనీఫ్ అరణ్యానికి బయలుదేరాడు. వాడు తన్ను వెళ్లవద్దని వారించ చూసిన వాళ్లతో నాకు ఆ వింత పక్షిని పట్టుకోవాలని గాని రాకుమార్తెను వివాహమాడాలని గాని లేదు. నా 2 మిత్రులు ఏమయ్యారో తెలుసుకునేందుకు పోతున్నాను. సాధ్యమైతే వాళ్లను రక్షించి తీసుకువస్తాను అన్నాడు. హనీఫ్కు అరణ్యంలో ఒక చోట వింత పక్షి కనపడింది. అది వాణ్ణి చూస్తూనే గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగింది. హనీఫ్ దాని పాట విని ముగ్ధుడైపోయి తాను పాడాలనుకున్నాడు. కాని ఎంతో ప్రయత్నం మీద నిగ్రహించుకుని దాన్ని సమీపించాడు. పక్షి పాట ఆపి హనీఫ్ కేసి చూసింది. హనీఫ్ దాన్ని సునాయాసంగా పట్టుకున్నాడు. హనీఫ్ ఆప్యాయంగా వింత పక్షి తల నిమురుతూ నీది అద్భుతమైన అందం. ప్రపంచంలో నీలాంటి పక్షి మరొకటి ఉండదు. నా మిత్రులిద్దరికీ తిరిగి ప్రాణదానం చేయలేవా అని అడిగాడు. పక్షి తలాడించి సరే నీ కోరిక నెరవేరుస్తాను. రాళ్లుగా ఉన్న నీ మిత్రులపైన నన్ను ఎగరనివ్వు అన్నది. హనీఫ్ పక్షిని విడిచాడు. అది రాళ్ల రూపంలో ఉన్న హనీఫ్ మిత్రుల మీద వలయాకారంలో 2 సార్లు ఎగిరింది. వెంటనే మిత్రులిద్దరికీ యథారూపాలు వచ్చినాయి. ఈసారి హనీఫ్ పక్షితో నీ అందం చూసి నిన్ను పట్టుకోవాలని ఇంకా కొందరు కూడా ఇక్కడికి వచ్చి రాళ్లుగా మారిపోయారు. వాళ్ళని తిరిగి మనుషులుగా చెయ్యి అన్నాడు. వింత పక్షి రాళ్ల రూపంలో ఉన్న వాళ్ల మీదుగా తిరిగి వలయాకారంలో 2 సార్లు ఎగిరింది. ఆ మరుక్షణం రాళ్లుగా మారిపోయిన వాళ్ళందరికీ మానవ రూపాలు వచ్చినాయి. వాళ్ళు హనీఫ్కు తమ కృతజ్ఞత చెప్పుకుని తమ తమ ప్రాంతాలకు బయలుదేరిపోయారు. హనీఫ్ పక్షితో నీ మేలు ఎన్నటికీ మరువను. నువ్వు నాతో పాటు నగరానికి రాకూడదా అన్నాడు. ఎందుకు రాను అంటూ పక్షి ఎంతో మృదువుగా జవాబు పలికింది. వెంటనే హనీఫ్ తన వెంట తెచ్చిన పంజరం తలుపు తెరిచాడు. పక్షి అతడితో నా ఎడమకాలికి ఉన్న ఉంగరాన్ని చూసావా? దాన్ని తీసుకుని నీ వేలికి పెట్టుకో. అది ముందు ముందు నీకెంతో మేలు చేయగలదు అని చెప్పి పంజరంలోకి వెళ్ళింది. హనీఫ్ దాని కాలి ఉంగరం తీసుకుని తన వేలికి పెట్టుకున్నాడు. తర్వాత 3 మిత్రులు నగరానికి బయలుదేరారు. దారిలో చీకటి పడింది. 3 ఆ రాత్రికి అరణ్యంలోనే ఒక చెట్టు కింద పడుకున్నారు. ఒక అర్ధరాత్రి వేళ హనీఫ్ మంచి నిద్రలో ఉండగా దుష్టులైన అతడి మిత్రులిద్దరూ కూడబలుక్కుని హనీఫ్ కాళ్ళు చేతులు బంధించి దాపులో ఉన్న ఒక పాడుపడిన బావిలో పడవేశారు. అదృష్టవశాత్తు అందులో నీళ్లు లేవు. మెత్తని ఇసుక పేరుకుని ఉంది. హనీఫ్కు దెబ్బలు తగల్లేదు గాని పడిన పాటుకు మూర్ఛపోయాడు. పావుగంట తర్వాత హనీఫ్కు స్పృహ వచ్చి కళ్ళు తెరిచాడు. అతడి పక్కన
నల్లగా ఉన్న భూతం ఒకటి కూర్చొని ఉంది. హనీఫ్ ఒక్క క్షణకాలం భయకంపితుడై అంతలోనే తేరుకుని, ఎవరు నువ్వు అని భూతాన్ని అడిగాడు. నేను నీ వేలికి ఉన్న ఉంగరంలోని భూతాన్ని. నువ్వు బావిలో పడుతున్నప్పుడు ఉంగరం బావిరాళ్లకు గీసుకుంది. అందువల్ల నేను ప్రత్యక్షమయ్యాను. నీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాను అన్నది నల్లభూతం. నన్ను బావిలోంచి పైకి తీసుకుపో అన్నాడు హనీఫ్. వెంటనే భూతం అతన్ని బావిలోంచి బయటికి తెచ్చింది. హనీఫ్ భూతంతో, నేను వెంటనే నగరం చేరాలి, స్వారీ చేసేందుకు గుర్రంగా మారు అన్నాడు. నల్లభూతం గుర్రంగా మారి హనీఫ్ను నగరం చేర్చింది. ఆ సమయాన రాజభవనంలో వేడుకలు జరుగుతున్నాయి. అందుకు కారణం రాకుమారికి వింతపక్షి బహుకరణ జరగడం. అయితే రాజభవనం ముందు హనీఫ్ మిత్రులిద్దరూ పోట్లాడుకుంటున్నారు. వాళ్ళు రాజుతో, ఆ పక్షిని నేను పట్టుకున్నానంటే నేనని చెబుతున్నారు. రాజుకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. హనీఫ్ రాజును సమీపించి, ప్రభు, ఆ పక్షినే అడగండి, నిజం తెలిసిపోతుంది అన్నాడు. హనీఫ్ను చూసి అతడి దుష్ట స్నేహితులిద్దరూ నిలువెల్లా వణికిపోసాగారు. ఆ పక్షి మాట్లాడడం లేదు, అది వచ్చిన చిక్కు అన్నాడు రాజు చిరాకుగా. ఆ పక్షిని నా దగ్గరకు తెప్పించండి, తప్పక మాట్లాడుతుంది అన్నాడు హనీఫ్. రాకుమారి మందిరం నుంచి పక్షిని తీసుకువచ్చారు. హనీఫ్ దానితో, అరణ్యంలో నిన్నెవరు పట్టుకున్నారో నిజం చెప్పు అన్నాడు. పంజరంలో ఉన్న వింతపక్షి వెంటనే, నాకు స్వేచ్ఛ ఇవ్వండి, పంజరంలో ఉండగా నేను ఏ ప్రశ్నకు జవాబు చెప్పను అన్నది. వింతపక్షిని పంజరం నుంచి వదలడానికి రాజకుమార్తె అనుమతి కోరారు. నిజంగా దాన్నెవరైతే పట్టి తెచ్చారో అతన్నే ఆమె పెళ్లాడవలసి ఉంది. అందువల్ల రాజకుమార్తె పక్షి కోరినట్టుగా దాన్ని పంజరం నుంచి వదలడానికి ఒప్పుకుంది. నౌకరు పంజరం తలుపు తెరవగానే వింతపక్షి ఎగిరి హనీఫ్ భుజం మీద కూర్చుని, నన్ను అరణ్యంలో పట్టుకున్నది నువ్వే, నువ్వే అంటూ 2 సార్లు పలికింది. పక్షి అలా అనగానే హనీఫ్ మిత్రులిద్దరూ అక్కడ్నుంచి పారిపోచూశారు. కాని రాజుగారి భటులు వాళ్లను తరిమి పట్టుకున్నారు. రాజు వాళ్లకేసి పళ్ళు కొరుకుతూ చూసి, ఈ దుర్మార్గుల తల్ల నరకండి అంటూ భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. హనీఫ్ రాజుతో, ప్రభూ, వీళ్లను క్షమించి వదలండి. అరణ్యంలో బండరాళ్లుగా పడి ఉన్న వీళ్లకు నేను ప్రాణదానం చేశాను. వాళ్ల దుర్మరణం నాకు బాధ కలిగిస్తుంది అన్నాడు. హనీఫ్ ఇలా కోరగానే రాజు ఆ 2 దుష్టుల్ని విడిచిపుచ్చవలసిందిగా భటులను ఆజ్ఞాపించాడు. వింతపక్షి హనీఫ్ భుజం మీద నుంచి రెక్కలు అల్లాడించి లేచి అరణ్యం కేసి రివ్వున ఎగిరిపోయింది. రాజకుమార్తెతో హనీఫ్ వివాహం వైభవంగా జరిగింది. ఆ తర్వాత అతడు, రాజకుమార్తె సంవత్సరానికి ఒకసారి వింతపక్షిని చూసేందుకు అరణ్యానికి వెళ్లేవాళ్లు. అయితే ఆ పక్షి శ్రావ్యంగా పాడటం మొదలుపెట్టాక ఆనందం కొద్దీ దానితో పాటు పాడకుండా తగు జాగ్రత్తలో ఉండేవాళ్లు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.